యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వాళ్ళ ప్లాన్లన్నీ అనుకున్నట్టుగా మనకి తెలిసిపోతూ ఉంటాయి కాబట్టి. సరే సరే, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. ఒకసారి ఆన్ చేయి. ఏంటి కళ్యాణి సైలెంట్ అయిపోయావు? ఏం లేదు ఆఫీసర్, ప్రతిసారి వాళ్ళు ఏదో విధంగా మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు. మనం దెబ్బ తింటూనే ఉన్నాం. కానీ ఈసారి అలా కాదు. వాళ్ళకి మనల్ని దెబ్బ కొట్టే అవకాశం ఇవ్వకూడదు. ఇంకోసారి మన వైపు చూడాలన్నా భయపడే విధంగా మనమేదో ఒకటి చేయాలి. వాళ్ళనుకుంటే అయిపోతుందా కళ్యాణి? మంచిగా ఆలోచించాం, నమ్మి ఇంటికి రానిచ్చాం. మన నమ్మకాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు మనల్ని మోసం చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా గుణపాఠం చెప్పాలి. అవును ఆఫీసర్, ఈసారి వాళ్ళని కొట్టే దెబ్బ మళ్ళీ మన వైపు చూడాలంటే కూడా భయపడేలా ఉండాలి. అలా కొడతాను చూడండి. విన్నావా శామ్? మనల్ని దెబ్బ కొడతారంట. అది కూడా వాళ్ళని తలుచుకుంటే భయపడేలాగా. వాళ్ళని ఎప్పుడో దెబ్బ కొట్టడం కాదు శామ్, ఈరోజు నేను శౌర్యాన్ని కొట్టే దెబ్బకి ఇంట్లో వాళ్ళందరికీ మతిపోవాలి. మనల్ని అవమానిస్తాడా? నన్ను జైలు పాలు చేసి మిమ్మల్ని రోడ్డు పాలు చేస్తాడా? ఇంత జరిగిన వాళ్ళతో మంచిగా ఉంటుంది ఎందుకనేది ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం ఎలా చేస్తాను? ఈరోజు అందరి ముందు ఆ శౌర్యగాడు తల దించుకునేలా చేస్తాను. ఏదో బతుకు, ఎందుకు బతుకుతున్నానో అర్థం లేకుండా పోయింది. పేరుకి నా కొంప, ఉండేదందరూ నా వాళ్లే. ఒక్కరు నా మాట వినరు. నేను చెప్పిన తప్ప అన్నీ చేస్తారు. అసలు నేను ఇంట్లో దాన్ని అనుకుంటున్నారా బయట మనిషిని అనుకుంటున్నారో అర్థం కాదు. ఏదో మూలనున్న టేబుల్ లాగా, వాకెట్లో ఉన్న చెట్లాగా అయిపోయింది నా బతుకు. అరే, ఇంట్లో ఇప్పటి వరకు ఎప్పుడు నేను చెప్పిందే కదా జరుగుతూ వచ్చింది. అది మాత్రం ఎవ్వరూ గుర్తించరు. వాడు దుర్మార్గుడు, వాణ్ణి కొంపలో ఉంచొద్దు అని చెప్పాను. విన్నారా? ఎవ్వరూ వినలేదు. వాడు సంపదను తీసుకుని పోయాడు. ఆ కళ్యాణి ఇలాంటిది అని చెప్పాను. విన్నారా? లేదు. వాడి పెళ్ళామై కూర్చుందది. వాడు నా బిడ్డకి బిడ్డ కాదు అని చెప్పాను. విన్నారా? లేదు. కానీ ఆ సిద్ధు గడే ఆ బిడ్డ నా బిడ్డ అని సంపదకి చెప్పడం నా చెవినే పడింది. ఒక్కతే కూర్చుని ఏం మాట్లాడుకుంటుంది? ఇవన్నీ నేను చెప్పినవే కదా, జరుగుతున్నాయి కదా. కానీ ఎవ్వరు నా మాట వినరు. నా మాటే వినరు. ఛీ! ఏం చూస్తున్నారు? ఏకపాత్రాభినయం చేస్తున్నావు కదా, కొత్తగా ఉంటే చూస్తున్నాను. మీకు నాది ఏకపాత్ర
పాత్రాభినయంలా కనిపిస్తుందా? నా బాధ కనిపించడం లేదా? నా మాటల్లో ఉన్న ఆవేదన వినిపించడం లేదా? వద్దు దమ్ము, అంతంత పెద్ద డైలాగులొద్దు. నీ క్యారెక్టర్కి సూట్ అవ్వు. ఏవండి, నేనసలే కోపంలో ఉన్నాను. కదిలించకుండా వెళ్ళండి. ఇక్కడ ఉండాలనుకుంటే నన్ను ఓదార్చండి. ఇన్నాళ్లుగా కాంది, ఇప్పుడెక్కడ కుదురుతుంది దమ్ము? వాదార్చే ఛాన్స్ నువ్వివ్వవు. నిన్ను వాదార్చడం ఎలాగో నాకు తెలీదు. సరే, అసలు విషయం ఏంటో చెప్పు. నీ బాధ ఏంటి? అసలు వాళ్ళెవరండి? ఈ కొంపని సర్వనాశనం చేశారు వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ కొంపలో పెట్టారు. దానికి ఊరుకున్నాను. వాళ్ళ కొంపకి పోదాం, సీమంతం అన్నారు. అక్కడికి పోయాం. అక్కడ జరగాల్సిందంతా జరిగింది. పోనీ హాస్పిటల్లో పాడేసి అక్కడన్నా వదిలించుకుందాము అంటే అలా తీసుకొచ్చి కొంపలో పడేశారు. 4 రోజులు ఉంచుకొని పంపిద్దాము అంటే అదేం లేదు. వాళ్ళు వచ్చేసి అది పూజలు చేస్తుందట. వద్దని నేను చెప్తే పర్లేదు చేసుకోమని వాళ్ళు అంటున్నారు. అంటే ఈ కొంపలో నాకేం విలువన్నట్టు? చూడుదమ్ము, మీ అమ్మ ఇంట్లో ఓ మాట చెప్పింది, అది కరెక్టే. అది ఇంట్లో వాళ్ళందరూ పాటించాలి. అది పద్ధతి. ఆవిడ చెప్పినా కూడా నువ్వు నేను కాదంటే ఇంకా ఆవిడికి విలువే ఉంటుంది. విలువేంటండి? విలువేంటి? వాళ్ళ బుద్ధి మంచిది కాదు. అలాంటిది వాళ్ళొచ్చి మనిట్లో పూజలు చేయడమేంటి? మనిట్లో బొమ్మల కొలువు చేయడమేంటి? ఏ ఆ మాత్రం బొమ్మల కొలువు మనం చేసుకోలేమా? ఆ మాత్రం మనకి తెలీదా? నువ్వు చెప్పింది వినవు, ఎదుటి వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవు. నీ మాట నీదే తప్పితే ఎప్పటికీ మారవా నువ్వు? అంతే. నన్ను మార్చాలనే చూడండి. కొంపలో పరిస్థితులు మార్చాలని ఎవరు చూడకండి. మీరందరూ ఇంతే. కట్టుకున్న మొగుడు దగ్గరే విలువ లేనప్పుడు ఇక ఇంట్లో విలువ ఎందుకుంటుంది? అడెక్కడక్క ఈ మగాళ్ళనేతిని అడిగితే ఎందుకు అడిగిందా, త్వరగా తీసుకెళ్ళిద్దాం అనుకోరు. మంచి చీర కట్టుకున్నాను, మంచి నగలు పెట్టుకున్నాను, అన్నీ బానే ఉన్నాయి. తల్లో పూలే లేవు. ఈ పూలు తేవటానికి ఈయనకింతసేపేంటో. ఇప్పుడే తీసుకొస్తానని వెళ్లారు, ఇంతవరకు రాలేదు. అరే, భార్య అడిగింది, ఎదురు చూస్తూ ఉంటుంది, త్వరగా తీసుకెళ్దామని ఉండదు. దారిలో వీళ్ళ పనులన్నీ చూసుకుని తీరిగ్గా తీసుకొస్తారు. ఏంటి మేడం, సీరియస్గా ఉన్నారు? మా సీరియస్తో మీకు పనే ఉందిలేండి. ఇంతలోకి ఏమైంది? నేను మిమ్మల్ని మణిలో మాణిక్యాలు అడిగానా? లేదుగా, జస్ట్ పూలు అడిగాను. ఆ పూలు తేవటానికి ఇంతసేపా? అడక్కడక్క భార్య అడిగిందంటే అది పూలైనా పూల హారాలైనా కాస్త ఆలోచించుకొని వెతికి తీసుకొని రావాలి కదా. అందుకే
కాస్త ఆలస్యం అయింది. అడిగిన దానికి ఏదో ఒకటి చెప్తారులేండి ఆఫీసర్. నేను రెడీ అయ్యి ఎంతసేపు అయిందో తెలుసా? ఆడవాళ్ళు రెడీ అవ్వడానికి కనీసం ఒక హాఫ్ డే పట్టుద్ది అంటారు. హ, నేను ఆ నమ్మకంతోనే ఇవి తీసుకొచ్చేసరికి కొంచెం ఆలస్యం అయింది. హాఫ్ డేనా? అవును పాపం, మీరంటే ప్యాంటు చొక్కా వేసుకోవటం కాబట్టి ఇలా వెళ్ళి అలా వస్తారు. మాదలా కాదు కదా. మంచి చీర కాదో చూసుకోవాలి, జడ వేసుకోవాలి, కాటుక పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, ఆ సందర్భాన్ని బట్టి నగలు పెట్టుకోవాలి. ఇన్నుంటాయి మాకు. ఆ, సరే సరే, మొత్తానికి రెడీ అయిపోయావు కదా. ఇప్పుడేంటి, పూలే కదా కావాల్సింది. ఆ పూలకి ఆలస్యమైంది కదా. ఇందుకే పెద్దోళ్ళు చెప్తుంటారు, దేశానికి రాజైన తల్లికి కొడుకేనని. కానీ భార్య విషయమే మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? హ, దేశానికి అధ్యక్షుడైన భార్యకి బంట్రోతేనని. నేనడిగింది మిమ్మల్ని పూలు తెమ్మని. పూలు తేవటం కూడా బంట్రోత పనా? భార్య అడగటం, భర్త తీసుకురావటం బాధ్యత, తెలుసా మీకు? ఓకే ఓకే, కూల్ మేడం. మీరు అడిగిన పూలు తీసుకొచ్చాను, తీసుకోండి. నేను పెట్టనా? భర్త పూలు పెడతానంటే ఏ భార్య కాదంటుంది? ఏంటో, పోలీస్ ఆఫీసర్ అయి ఉండి భార్య తల్లో పూలు పెట్టడం. ఏ పోలీస్ ఆఫీసర్కి పెళ్ళిళ్ళు కావా? భార్యలు రారా? అదే అసలు ఈ పసుపు ఎరుపు గులాబీలు ఎందుకు ఇస్తారో తెలుసా? ఎందుకు ఇస్తారేంటి? పసుపు శుభానికి సంకేతం, ఎరుపు ప్రేమకు సంకేతం. ఆడపిల్లలకి ఇవన్నీ ఏం తెలీదు. వాళ్ళకి తెలిసింది ఒక్కటే, భర్త ప్రేమగా తెచ్చిచ్చే మోరెడు మల్లెపూలు. అక్కడితోనే మీరు ఆగిపోయారు. నేను తీసుకొచ్చిన పువ్వుల్లో శుభం, ప్రేమతో పాటు ఆప్యాయత కూడా ఉంటుంది. నీకు అర్థం కావట్లేదా? మీరెప్పుడు మాటలతో మాయ చేస్తారు ఆఫీసర్. కళ్యాణి, ఆడవాళ్ల జీవితంలో పసుపు, ఎరుపు అనేవి శుభానికి గుర్తులు. అందుకే నువ్వు మల్లెపూలు తీసుకురమ్మనగానే ఈ పూలు కూడా తీసుకొచ్చాను. సర్లేండి, భర్త తీసుకొచ్చే మల్లెపూలంటే అంతకన్నా ఎక్కువ ఇష్టం. మీరేం తీసుకొచ్చినా నాకు ఇష్టమే. మరి మల్లెపూలు తీసుకొచ్చినప్పుడు ఈ మాట అనలేదే? ఆడవాళ్ళు ఇష్టాల్ని వెంటనే బయట పెట్టరు, ప్రేమని బయటికి చెప్పుకోరు. ఇందుకేనేమో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఆడవాళ్ళు ఒక మాట మీద ఉండరు అని.
ఆఫీసర్, అలా అనకండి. మా ఆడవాళ్ళు ఫీల్ అవుతారు. మేమెప్పుడు మాట మీదే నిలబడతాం. మీ మగాళ్ళే ఉండరు. అటు తిరిగి ఇటు తిరిగి మా మీదకి వచ్చావన్నమాట. ఇంతకీ ఈ పూలు నచ్చినట్టేనా? చెప్పు. మీరింత ప్రేమగా తీసుకొచ్చింది నచ్చకుండా ఎలా ఉంటుంది? ఇవ్వండి. ఏం ఆలోచిస్తున్నావు కళ్యాణి? ఏం లేదు ఆఫీసర్, మనం అన్ని విషయాల్లో ఆనందంగా ఉన్నాం. కానీ ఒక్క విషయం మాత్రం నన్ను డిస్టర్బ్ చేస్తుంది. ఏంటది? ఉన్నట్టుండి సంపద సిద్ధు ఇద్దరూ బొమ్మల కొలువు పెట్టారు. దానికోసం నాన్నమ్మ పర్మిషన్ తీసుకున్నారు. హఠాత్తుగా ఇలా చేస్తున్నారు అంటే దాని వెనుక ఏదో ఉంది. ఏం ప్లాన్ చేశారా ఏంటా అనేది నా మనసు లోపల తొలిచేస్తూనే ఉంది. వాళ్ళేదో ప్లాన్తో చేస్తున్నారని మనకు అర్థమైంది. ఆ బొమ్మల కొలువేదో వాళ్ళే చేస్తామంటున్నారు కదా. ఏం చేస్తారో, ఏం చేయబోతున్నారో, ఏం చేసినా సరే తగిన బుద్ధి చెప్పడానికి మనం సిద్ధంగానే ఉన్నాం కదా. ఇది చేస్తున్నారు అని తెలిస్తే దాన్ని తిప్పికొట్టొచ్చు ఆఫీసర్. కానీ ఏం చేస్తున్నారో తెలియనప్పుడే మనం ఏం చేయాలో అర్థం కాదు. వదిలే కళ్యాణి, ఏం చేసినా సరే ఈసారి వాళ్ళకి బుద్ధి చెప్పడం మాత్రం ఖాయం. నువ్వు ఆ విషయంలో ఏం టెన్షన్ పెట్టుకోకు. అసలు ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించుకో, సరేనా? దాట్స్ గుడ్. శౌర్య, నిన్ను ఎలా దెబ్బ కొడతానో చూడు. మేం కొట్టబోయే ఈ దెబ్బతో అటు నీ కెరీర్ పరంగాను నీ ఫ్యామిలీ పరంగాను జీవితాంతం మాయని మచ్చలా మిగిలిపోతుంది. డిపార్ట్మెంట్లో నిన్ను, సొసైటీలో నీ కుటుంబాన్ని తలెత్తుకొనివ్వకుండా చేస్తాను. చూస్తూ ఉండు. వాళ్ళకి తెలియదు సిద్ధు, మనం బొమ్మల కొలువు చేస్తుంది వాళ్ళ కోసమే అని. వాళ్ళనే బొమ్మలుగా వాడుకుంటూ మనం చెయ్యబోయే ఈ బొమ్మల కొలువుతో పొరపాటున ఇంకెప్పుడైనా బొమ్మల కొలువు పేరు చెప్తేనే ఈ కుటుంబం అంతా అడలిపోవాలి. సిద్ధు,
రే అందరూ వచ్చారా? బొమ్మల కొలువు జరిపించడమే ఆలస్యం. పదండి. వస్తున్నాం అక్క. రండి. పద.